వెహికల్ ముందుకు కాల్ చేస్తే ఇక్కడికి వచ్చి తీసుకో ఏ బేన్ ఇంకా రా ఫోటో పక్కకుండా తీ మరి అలా పక్కకుండా తీ మరి ఒక సెల్ మీద అనుకోవాలంతా మరి ఇట్లా మరి నేను అనుకుంటాను పర్సన్ సైడ్ చేయలే భర్త ఉన్నాడు దాంట్లో పనిచేస్తాడు నజియానేమో ఎంఈఎఫ్లో పనిచేస్తాడు నసీమా కొంచెం స్టిచెస్ పెట్టండి కొంచెం డిజైనెస్ జస్ట్ ఆల్ ఫ్రాక్చర్ అయితే ధైర్యంగా ఉందండి ఏం కాదు ఎక్కడికి ధైర్యంగా ఉందండి ఏం కాదు స్కాన్ కూడా ఇస్తారంట తీసుకుంటే ఏదేమైనా ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పెట్టానా ఏదో ఒకటి ధైర్యంగా ఉండండి ఏం కాదు ధైర్యంగా ఉండండి ఎప్పటికప్పుడు కనుక్కుంటాము ధైర్యంగా ఏం కాదు ధైర్యం మీ దగ్గర ఇప్పుడైతే స్టేబుల్ అని కొంచెం అన్నదే కొంచెం ఇమీడియట్గా ఏం చేయాలో మేము జనరల్ షిఫ్ట్ చేసి సిటీస్ ఏమో రిఫర్ చేస్తున్నాము నాకు సిగ్గుని రిఫర్ చేస్తాం బికాజ్ వీళ్ళకి కూడా ఒకసారి ఎక్స్రే తీపడం బెటర్ ఇంకా ఫర్దర్ ఏమైనా ఇంజరీస్ ఉన్నాయేమో మన దగ్గర ఎక్స్రే అవైలబిలిటీ లేదు మరి కొంచెం అది ఇప్పుడు రిఫర్ చేసేసినట్టు చేస్తాం అవును ఓకే కానీ నెగ్లెక్ట్ చేయలేదు కొంచెం షూర్ మంచిగా ఆలోచించారు
వీళ్ళందరూ ఫీల్డ్ స్టాఫ్ పిఎస్సి స్టాఫ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాం. నేను తీస్తాను వీడియో మా అనుభవం. సిద్ధార్థ రెడ్డి సార్ డీడీఓ సార్ ఇక్కడ. సిద్ధార్థ రెడ్డి సార్ కూడా నిన్న చెప్పడం జరిగింది సార్. చూసారు కదా సార్ మనం ఎంత సఫర్ అవుతున్నాం, ఇక్కడ పేషెంట్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఒక డాక్టర్ని మనకి ఇప్పిస్తే, ఎందుకంటే ఫీల్డ్లో చూడండి మేడం, ఇప్పుడు ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, పిహెచ్సి చూసుకోవడం అంటే ఒక్క డాక్టర్తో కాని పని. సో ఇక్కడ సిహెచ్సి డాక్టర్లు కూడా ఎవరు లేరు, ఒక్క డాక్టరే ఉన్నారు. ఆ డాక్టర్ మార్నింగ్ ఫోన్ సార్ మీరు ఇట్లా మీరు రావట్లేదు అంటే, మేడం నాకు ఫీవర్ వచ్చింది నేను రాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఏదేమైనా కానీ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా కొంచెం అంత ఉండట్లేరు అన్నది ఇది నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చింది ఇక్కడికి. వచ్చి కలెక్టర్ గారు విజిటింగ్ చేసి కూడా కొన్ని సస్పెండ్ చేసిండ్రు. లోకల్ వాళ్ళు కూడా అంటే ఏదో వాళ్ళు చెప్పాలనో లేకపోతే ఏదో మీ మీద అనాలనో కూడా వాళ్ళకి ఉంటారు కదా, రెగ్యులర్గా కూడా ఎవరు ఉండట్లేరంట. మేడం మనకి 3 డాక్టర్లు అలర్ట్ అయ్యారు కానీ వాళ్ళు మెడికల్ పెట్టండి పెట్టండి నేను కూడా మాట్లాడతాను. కొంచెం మీరు కూడా చెప్పండి, నేను కూడా మాట్లాడతాను.